శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. శాస్త్రదృష్ట్యా తపదేశో వామదేవవత్ 1:1-30. వామదేవుని విషయంలో వలె శృతి సాక్ష్యమిచ్చినట్లుగా ఇంద్రుడు తన గురించి తాను చేసుకున్న ప్రకటన, అనగా తాను బ్రహ్మంతో ఉన్నానని అంతర్జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది. శాస్త్రదృష్ట్యా ఉపదేశో వామదేవవత్. శాస్త్రదృష్ట్యా శాస్త్రాధారిత అంతర్దృష్టి ద్వారా లేదా శృతిచే ధృవీకరించబడినట్లుగా. కానీ ఉపదేశం వామదేవవత్ వామదేవుని వంటిది. 29వ సూత్రంలో లేవనెత్తిన అభ్యంతరం మరింతగా ఖండించబడింది. వక్త తన గురించి తాను ఇచ్చుకున్న ఉపదేశం కారణంగా ఈ వాక్య భాగాలలో బ్రహ్మం ప్రస్తావింపబడలేదని ఎవరైనా అంటే మేము అలా అనము. అనగా కానీ అనే పదం సందేహాన్ని తొలగిస్తుంది. వామదేవ మహర్షి వలె ప్రతర్ధునికి ఇచ్చిన ఆ ఉపదేశంలో ఇంద్రుడు తను తాను బ్రహ్మంతో ఏకీభవిస్తున్నాడు. కాబట్టి అతను తను తాను ప్రాణంగా వర్ణించుకోవటం చాలా సముచితంగా ఉంది. వామదేవ మహర్షి బ్రహ్మాన్ని గ్రహించి నేనే మనువు మరియు సూర్యుడిని అని అన్నారు. ఇది దేవుడు దేనిని తెలుసుకున్నాడో అదే బ్రహ్మమైంది అనే వాక్యానికి అనుగుణంగా ఉంది. ఇంద్రుని ఉపదేశం కూడా అలాంటిదే. ఋషి వంటి అంతర్దృష్టితో బ్రహ్మాన్ని గ్రహించిన ఇంద్రుడు ఆ ఉపదేశంలో తనను తాను పరబ్రహ్మంతో ఏకీవింపజేసుకొని నన్ను మాత్రమే తెలుసుకో అనే మాటల ద్వారా ప్రతర్ధునుడికి పరమబ్రహ్మం గురించి ఉపదేశిస్తాడు. ఇంద్రుడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రశంసించాడు. అందువల్ల నేను త్వష్ట్రి కుమారుని చంపాను మొదలైన మాటలు చెప్పటం అతని ఆత్మస్థుతి కాదు. ఆ వాక్య భాగం యొక్క అర్థం ఏమిటంటే, నేను ఇంతటి క్రూరమైన పనులు చేసినప్పటికీ నా వెంట్రుక కూడా దెబ్బతినదు, ఎందుకంటే నేను బ్రహ్మంతో ఏకమై ఉన్నాను. అందువల్ల నన్ను ఈ విధంగా తెలుసుకున్న ఏ ఇతర వ్యక్తి యొక్క ప్రాణానికైనా అతని కర్మల వల్ల హాని జరగదు. ఆ తరువాతి వాక్యభాగంలో ఇంద్రుడు నేను ప్రాణాన్ని, తెలివైన ఆత్మను అని అంటాడు. అందువల్ల ఈ అధ్యాయమంతా బ్రహ్మాన్ని మాత్రమే సూచిస్తుంది. సశేషం. శుభం భూయాత్.